ఈరోజు కొరుట్లలో మరి 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మొత్తం పట్టణం అంతా కూడా ఏదైతే ఆదర్శ నగర్ అయితేంది, ఐలాపూర్ రోడ్ అయితేంది, ముత్యాలవాడ అయితేంది, అట్లాగే రవీందర్ రోడ్డు మొత్తం కూడా జలమయమైనాయి. తాళ్ల చెరువు కింది ప్రాంతంలో జలమయమయ్యాయి. అట్లాగే ఈరోజు అక్రమ నిర్మాణాల వల్ల ఏదైతే చెరువులు, కుంటలు, ఆ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల వల్ల మరి ఈ దుస్థితి ప్రజలకు ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం ఒక ప్రగాఢ విశ్వాసంతో, మంచి నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఏదైతే హైడ్రా చట్టం కొనసాగుతుందో హైడ్రా తరహా చట్టాన్ని కోర్టులలో అమలు చేయాలని కూడా ఇక్కడి ప్రభుత్వ పెద్దలను అట్లాగే అధికారులను కోరుతున్నాం. ఇందాకనే మరి ఇప్పుడు తహసీల్దార్ గారికి కూడా అందుబాటులో ఉన్నారు. ఆయనకు విజ్ఞాపన పత్రం కూడా అందజేసి మరి ఆ తహసీల్దార్ కార్యాలయమే జల దిగ్బంధంలో ఉన్నది. ఇది ఎంత దౌర్భాగ్య స్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే మొత్తం వాటి ప్రాంతాల్లో అవి ఉండాలి, కానీ వాటిని మొత్తం కబ్జాలు చేసేస్తే మరి మొత్తం నీటి ప్రవాహం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి. ఇక్కడ ఉన్న శ్మశాన వాటికి కూడా మరి కూలిపోయే పరిస్థితి ఉన్నది. అందుకనే గోడలు కూడా కూలిపోయాయి. తప్పకుండా ప్రభుత్వ పెద్దలు చూసి మరి వాగు పరివాహక ప్రాంతం ఎంతుందో దాన్ని మొత్తం కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశయాలను మనం కొనసాగించే విధంగా హైడ్రా చట్టం తరహాలోనే కొరుట్లలో కొరడా చట్టం రావాలని కూడా కొరుట్ల డెవలప్మెంట్ ఫోరం పక్షాన, ప్రజా సంఘాల జేఏసీ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయితేంది ఇటు ఆదర్శ నగరు, అట్లాగే రవీందర్ రోడ్డు, ఈ ప్రాంతాలన్నీ కూడా అటు ఐలాపూర్ రోడ్లో మొత్తం కాలువలు, వాగుల్లాగా మరి మొత్తం ఇళ్లలో వాటర్ వచ్చేసి మనము ఆ చెరువులు, కుంటలు, ఎందుకంటే కబ్జాల వల్ల, అక్రమ నిర్మాణం వల్ల మరి ప్రజలకి దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా వాటిని ఎఫ్టీఎల్గా నిర్ణయించి బఫర్ జోన్లు, సిక్కం భూములు కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే వాగు పరివాహక ప్రాంతం ఎంతుందో ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి లక్ష్యంతో, ఆశయంతో హైదరాబాద్లో ఏదైతే హైడ్రా తరహా చట్టం ఉన్నదో ఆ కొనసాగిస్తున్నారో, ఎంతటి వారైనా సొంత అన్నదమ్ములైనా కానీ వాళ్ళ బిల్డింగ్లు ఊగొట్టే పరిస్థితి హైడ్రా చట్టానికి అంతే పవర్స్ ఇచ్చారు. కాబట్టి హైడ్రా తరహా చట్టం కొరుట్లలోకి రావాలని కూడా మేము ఇందాకనే మన కొరుట్ల తహసీల్దార్ గారికి అందుబాటులో ఉన్నారు. కాబట్టి తహసీల్దార్ గారికి కూడా విజ్ఞప్తి చేసి వస్తున్నాము. ఎందుకనంటే ఎంఆర్ఓ కార్యాలయంలో మరి పోయేటందుకు ఈ ఎంఆర్ఓ కార్యాలయమే జల దిగ్బంధంగా మారిపోయిన పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే ఇలాంటి అక్రమ నిర్మాణాల వల్ల, మరి బఫర్ జోన్లలో నిర్మాణాల వల్ల మరి ఈ జలమయమవుతున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ తరహా హైడ్రా చట్టాన్ని కొరుట్లలో, మరి హైడ్రా తరహా చట్టం కొరుట్లలో కూడా కోడ్రా చట్టం తీసుకురావాలని కూడా కొరుట్ల డెవలప్మెంట్ ఫోరం, ప్రజా సంఘాల జేఏసీ పక్షాన కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ పరిస్థితి, ఈ దుస్థితి చూడండి. పాపం మహిళలు కూడా ఇందాక ఎంఆర్ఓను వెళ్దామని వచ్చారు. అయితే ఈ నీటితో మరి ఒక కెనాల్ వాగు అన్నట్టు వారుతున్నది. ఈ అక్రమ నిర్మాణాలు చేయబట్టి ఈరోజు చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేయబట్టి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైడ్రా చట్టం హైదరాబాద్లో కొనసాగుతుందో అదే తరహా మరి కొరుట్లలో కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ఇప్పుడే ఎంఆర్ఓ గారు కలిసి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని కొరుట్లలో ఈ అక్రమ నిర్మాణాలను కూడా మనకు ఏదైతే కట్టడి చేసి వీటిని కాపాడాలని కూడా కొరుట్ల ప్రజలుగా మేము కోరుకుంటున్నాం.